సింగరేణి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కరోనా సమయంలో చూసాం మెరుగైనటువంటి వైద్యం కాంట్రాక్ట్ కార్మికులకు కూడా అందింది. ఫిబ్రవరి 19న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మన బలరాం సార్ ఆధ్వర్యంలో పర్మనెంట్ కార్మికులు పని ప్రదేశాలలో ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1 కాంట్రాక్ట్ కార్మికులు కూడా చనిపోతే 40 లక్షల ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి ఫిబ్రవరి 19నే మనకు ప్రకటన చేశారు. తర్వాత మన సింగరేణి జీఎం ఆఫీస్లో కంపప్రసాద్ డ్రైవర్ చనిపోతే కూడా నేను సీఎంఎం దగ్గరికి డైరెక్టర్ బార్ దగ్గరికి జీఎం పర్సనల్ దగ్గర కూడా పోయి వచ్చాను. ఇది మేము ఇంకా ఇన్సూరెన్స్ బ్యాంకు వాళ్ళతో టైప్ కాలేదండి, మాట్లాడలేదు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ ఎన్నికల్లో మేము పనిలో పడి ఇది కొద్దిగా బ్రేక్ అయ్యింది అనేటువంటిది మన దృష్టికి తీసుకొచ్చారు. తిరిగి వెంటనే దీని మీద బలరాం సార్ గారు మన ఇల్లందు జీఎం గారు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి స్కీము ఇన్సూరెన్స్. గతంలో మనం యాక్సిడెంటల్లో జరిగితే చూసాం, శవాన్ని అక్కడ పెట్టి బార్గెన్ ₹10 ఇస్తావా ₹50 ఇస్తావా అని కొట్లాడినటువంటి పరిస్థితి ఉండే. వినకపోతే ఆ శవాన్ని అడ్డం పెట్టి రాష్ట్రోకోలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే రేపు జరగబోయేటువంటిది ఎవరు ఊహించలేం కనుక ఇది ఒక మంచి పరిణామం. ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది కుటుంబం పెద్ద మనిషి ఏదైనా ప్రమాదం జరిగితే ఇది కుటుంబానికి ఆసరయ్యేటువంటిదిగా బ్యాక్ బోన్గా ఉండేటువంటి స్కీము. ఈ ఇన్సూరెన్స్ని మరి ప్రవేశపెట్టి తీసుకొచ్చినందుకు మన చైర్మన్ గారికి, మన జీఎం గారికి, అట్లనే హెచ్డిఎఫ్సి యాజమాన్యానికి, అధికారులకు కూడా మన కాంట్రాక్ట్ కార్మికుల తరఫున, కార్మిక సంఘాల తరఫున అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం మనందరికీ ఉన్నది. కాబట్టి దీని మీద అందరం కూడా ఓపికగానే మనిషికి చికాకు కాకుండా ఒకసారి చెప్తే విని ఆ కాగితాలను తెచ్చుకొని వాళ్ళ ఇల్లందులో 750 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఆ 750 మందికి అది 24 కావచ్చు, గెస్ట్ హౌస్ కావచ్చు, ఎస్ఎల్పిసి ఆఫీస్ కావచ్చు, జేకే సివిల్ ఆఫీస్ కావచ్చు, లేదా జేకే5 ఓసీ కావచ్చు, హైటెక్ కాలనీ కావచ్చు, కోయగూడెం ఓసీ కావచ్చు, వాళ్ళు పోవాల్సినటువంటిది ఉంది. దయచేసి ఒకరని చెప్తే అందరూ అర్థం చేసుకొని ఆ కాగితాలు తెచ్చుకొని మనం అందరం కూడా మన ఇన్సూరెన్స్ని ఆ బ్యాంకు అటాక్ చేయించుకోవాలనేటువంటిది మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మరొకసారి మన చైర్మన్ గారికి, జీఎం గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే